నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జగన్మోహన్ రెడ్డి ముఖారవిందం ఈరోజు అసెంబ్లీలో చూద్దామంటే గాయబ్ జంప్. గురువారం రోజే తాడేపల్లి టు ఎల్హంక జంప్ కొట్టిన జగన్మోహన్ రెడ్డి. సజ్జలేమో కూర్చుని ఇక్కడ ముందు ఇల్లు కట్టింది మేమే, చంద్రబాబు నాయుడు కాదు, ఇటుక ఇటుక పేర్చి జగన్మోహన్ రెడ్డి శ్రమ కోర్చి బస్తాలు మోసి మూటలు మోసి సంపాదించిన డబ్బులతో ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మేము అమరావతికి వ్యతిరేకమని అంటారేంటి? అయినా దీనికి ఒక చర్చ ఏంటి, డిస్కషన్ ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ టాపిక్లోకి వెళ్తాను. ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదన్న విషయం పైన కూడా వెళ్తాను. దాని ముందు జగన్మోహన్ రెడ్డి ముఖారవిందం నాకు ఎలా తెలుసో నేను చెప్తాను. ఒకానొకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖారవిందం వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎలా ఉంది? ఎడిటర్ వేయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అని నవ్వుకుంటూ వచ్చిన ఒక ముఖారవిందం ఉండేది, అది కూడా వేయండి. జగన్మోహన్ రెడ్డి ముఖారవిందం ఓడిపోయినప్పుడు తన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎలా ఉండేది? నిరుత్సాహంగా ఒక స్పీచ్ ఇచ్చాడు. ఎడిటర్ అది కూడా వేయండి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖారవిందం ఓట్లు అడుక్కునేటప్పుడు అక్క ఫ్యాను, అమ్మా ఫ్యాను, అయ్యా ఫ్యాను, ఆ ముఖారవిందం కూడా ఏంటి ఒకసారి. మన గుట్టు ఫ్యాను ఇక్కడ మన గుట్టు ఫ్యాన్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి ముఖారవిందం ఎన్నికలు గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెం నాయుడు గారిని ఎలా తిట్టాడో ఒక క్రూరమైన మొహం ఉంటుంది. ఆ ముఖారవిందాన్ని కూడా వేయండి. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక క్రూరమైన ముఖానందం ఇంకోటి ఉంటుంది. ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతా ఉంటాడు. ఆ ముఖారవిందం కూడా వేయండి. ఈ ముఖారవిందం ఈరోజు అసెంబ్లీలో ఎందుకు రాలేదు అని చెప్పి నేను ఎదురు చూశాను. ఎందుకంటే పొరపాటు నేను గెలుస్తానేమో అని నాకు ఆశ ఉంటే, ఆ ఆశ వచ్చిన తర్వాత అమరావతిని నేను ధ్వంసం చేద్దామని అనుకుంటే, అది కూడా లేకుండా దేశంలో ఎక్కడ కనీ విని ఎరగనట్టు తీసుకొచ్చి రాజధాని ఇదే అని చెప్పి చట్టబద్ధత తీసుకురావటం ప్రపంచంలో నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. నేను ఎక్కడా వినలా చట్టబద్ధత తీసుకురావటం అనేది. క్యాపిటల్ విభజించబడిన తర్వాత క్యాపిటల్ ఇది అని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కడెక్కడైతే ఎందెందు వెతికినా జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖారవిందం కనిపించిందో, ఆ ముఖారవిందం చూసిన తర్వాత ఎవరైనా భయపడాల్సిందే. ఇలాంటి కొత్తగా సెషన్స్ పెట్టాలి, బిల్ పాస్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ అన్ని ప్రొలాంగ్ చేయాలి. రాష్ట్రంలో అందరూ కూడా అమ్మో ఆ ముఖారవిందం మళ్ళీ వచ్చి మమ్మల్ని చూసి నవ్వుతుందేమో, లేకపోతే కోపంగా చూస్తుందేమో, ఆ ముఖారవిందం చూసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పొరపాటున ఈ ముఖారవిందం గనక ఈ ఎన్నికల్లో కూడా గెలుసుంటే ఆంధ్రప్రదేశ్లో సెంటు భూమి నుంచి 100 ఎకరాల భూమి ఉన్నాళ్ళు కూడా చీమాకి రాష్ట్రం వద్దు, నువ్వే దోచుకో, తినుకో, దాచుకో అన్నట్టు వదిలేసి పారిపోయేవాళ్ళు. అదృష్టం, దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదండి, ఎడిటర్ ఆ బయట కూడా ఏంటి, పైన దేవుడు ఉన్నాడు, ముందు ప్రజలు ఉన్నారని. ఆ దేవుడు ఆ ప్రజలే నీ నోడిచి కూర్చోబెట్టారు నీ ముఖారవిందం చూడలేక. దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం. ఇది బాడీ షేమింగ్ అని అనుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారిని మొన్న నువ్వు చేసింది కూడా బాడీ షేమింగే. జగన్ మర్చిపోకు. జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త చిచ్చు వచ్చింది. వాళ్ళ పార్టీలో ఇతను మినహాయిస్తే 10 మంది ఉన్నారు అసెంబ్లీకి రావడానికి. వాళ్ళందరూ లబోదిబోమని లోపల తిట్టుకు చేస్తున్నారంట. ఏంటంటే ఇతను రాడు, అమరావతికి మద్దతని మనం చెప్తున్నాం, అప్పుడు చెప్పాం, తర్వాత వచ్చి మనం పెంట చేసేసాం, తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అమరావతికి మద్దతని చెప్తున్నాం, చెప్పినా కూడా కనీసం ఈ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి వెళ్ళి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఆ జగన్మోహన్ రెడ్డి పోగా 10 మంది మేమన్నా వెళ్ళి మా స్వరం వినిపించి ఎస్ వీఆర్ ఫర్ అమరావతి అని ఒక సింపతి ఎలిమెంట్ అన్న గెలుచుకుని నెక్స్ట్ టైం ఎన్నికల్లో కొంచెం ఫేస్ వాల్యూతో అన్న ముందుకెళ్దాం అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాడు, మిగతా వాళ్ళని వెళ్ళివ్వడం. రాక్షసత్వంగా ఫీల్ అవుతున్నారంట పార్టీలో ఉన్న వాళ్ళందరూ. ఇలా చూస్తే ఇంకొక 2-3 నెలలు భరిస్తారేమో మాక్సిమం. ఈ ముఖారవిందం ఇచ్చే రూల్స్ని భరించలేక పొరపాటున అక్కడున్న మెంబర్స్ అందరూ వేరే పార్టీలోకి షిఫ్ట్ కొడితే అసలు మర్జర్ ఆఫ్ వైసీపీ అయిపోద్ది. అప్పుడు ఈ ముఖారవిందం కొత్త పార్టీ పెట్టుకుని రావాలి. అప్పుడు అక్క నాకు గుర్తిది, అక్క అన్నా నాకు గుర్తిది, అన్నా చెల్లెమా నాకు గుర్తిదమ్మా అని ఒంటరిగా తిరగాలి. ఎందుకంటే ఈసారి చెల్లి లేదు, అమ్మ లేదు, దాని తర్వాత పోనీ ఎలక్షన్కి తిప్పుదామా అని నువ్వు అనుకున్నా
వాడుకుందాం అనుకున్నా. చిన్న ఆయన పైనే ఉన్నాడు. చిన్న ఆయన గురించి మాట్లాడితే అవినాష్ రెడ్డి పేరు వస్తుంది, అతను పనికిరాడు నీ క్యాంపెయిన్లో. పోనీ సొంత పిల్లనిచ్చిన మామనన్న తీసుకొద్దామంటే మామ కూడా లేడు. పోనీ భారతీరెడ్డిని తీసుకొద్దామంటే లాస్ట్ టైం చెప్పింది చేసింది కదా ఆవిడ, నీకు ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని. ఆవిడ మాటలు కూడా క్రెడిబిలిటీ లేదు, రాలేరు. ఒక్కడవే రోడ్డు మీద పడి తిరగడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి జాతకం అన్న సున్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ లాంటి ఉన్న ఒక మాట ఇచ్చి ఆ మాటను తప్పి రాక్షసుల్లాగా బిహేవ్ చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి భయపడి ఈ రోజు లెజిటిమసీ తీసుకొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టారు, ఇదే మన రాజధాని అని చెప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? ఎక్కడెక్కడైతే సీఎం ఉంటాడో అదే రాజధాని అంట. బాబు నువ్వు వెళ్ళిపోతావు నాన్న లండన్కి ఒక్కొక్కసారి, ఎందుకు వెళ్తావో మాకు తెలియదు. చాలా రూమర్స్ ఉన్నాయి నువ్వు ఎందుకు వెళ్తావు అన్న విషయం పైన. అది మాట్లాడితే నీకు చిన్నతనమే, నాకు చిన్నతనమే. ఐ డోంట్ వాంట్ బి సో మీన్ టు యూ జగన్. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయి కూర్చున్న వాళ్ళ పైన ఇంకేం దాడి చేస్తావు? వేస్ట్ ఆఫ్ టైం. అక్కడికి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నీతో పాటు తోకలాగా వస్తుందా? చెప్పు జగన్, చెప్పు. బయట రూమర్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటా కూర్చుంటాడని. జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటే రాష్ట్రం అంతటా పేలుళ్ళు జరుగుతూ ఉంటాయా? వీఆర్ ఇన్ అ మోడ్ ఆఫ్ కిల్లింగ్, వీఆర్ ఇన్ అ మోడ్ ఆఫ్ ట్రాన్సిట్ అన్నట్టు ఉంటుందా? ఇలాంటి సైకలాజికల్ గా ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి ఎడిటర్ అది కూడా 3 రాజధానుల గురించి తీసుకొచ్చిన ప్రస్తావన. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టి రాష్ట్రాన్ని ఆడుకున్నప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అంటారు. సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల ఇదే రాజధాని కదా అంటాడు. అది తీర్మానం ప్రసక్తి ఎందుకు వచ్చిందో ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు అభ్యంతరం చెప్పినారని, ఎవరు అడ్డంకులు క్రియేట్ చేసినారని ఈరోజు తీర్మానం అనే డ్రామా తెరలేపారనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. జగన్ ఏమో ఎందుకు నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలతో కట్టేయచ్చు కదా రాజధాని అంటాడు. మళ్ళీ ఇంకొకసారి ఏమంటాడు? క్యాపిటల్ అనేదే లేదంటాడు. అసలు క్యాపిటల్ అనేదే లేదు అని అనుకుంటే జగన్ 3 క్యాపిటల్స్ అన్న ప్రతిపాదన ఎందుకు తెచ్చావు? నువ్వు 3 చోట్ల కూర్చుంటే 3 చోట్ల క్యాపిటల్ ఉంటుందా? నువ్వు 4వ చోటకి వెళ్ళవా? ఎప్పుడు ఆ 3 చోట్ల పడుంటావా? రాష్ట్రం అంతా తిరగవా? క్యాపిటల్ అన్న ప్రతిపాదనే లేదు కాన్స్టిట్యూషన్ లో. అసలు ఎక్కడ క్యాపిటల్ అన్న వర్డే లేదు అని నువ్వు అన్నప్పుడు 3 క్యాపిటల్ ఎందుకు అన్నావా నువ్వు? సరే, కాన్స్టిట్యూషన్ లో క్యాపిటల్ అనేదే లేదన్నప్పుడు అమరావతికి మేము మద్దతు అని చెప్పి ఎందుకు అన్నావా నువ్వు అప్పుడు? నీ మాటకు ఒక శాంక్టిటీ లేదు. నీ ముఖార విందం చూసి ఏం జరిగిందో నేను చెప్తాను. ప్రజలు భయపడిపోయారు, పెట్టుబడిదారులు భయపడిపోయారు. ఈ ముఖార విందం చూస్తే ఏమోనండి, నేను ఇతనితో కంపేర్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డితో, ఏమనుకోకండి. ఇదివరకటి రోజుల్లో బాలీవుడ్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయాలంటే లిటరలీ భయపడేవాళ్ళు. ఎలా అంటే బాబోయ్ దావూద్ బెదిరిస్తాడు, సో దావూద్ ఏమన్నా చేస్తాడేమో అని ఫిలిం హీరోయిన్స్ అందరూ తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవటమో, లేకపోతే ఏదో ఒక హీరోతో అటాచ్ అయి ఉంటామో సేఫ్టీ కోసం, వాళ్ళ లైఫ్లో సేఫ్టీ కోసం దావూద్ బెదిరిస్తాడు అని చెప్పి భయపడేవాళ్ళు. అది దావూద్ హిస్టరీ. ఇతనితో కంపేర్ చేయట్లేదు, డిస్క్లైమరా. మీరు చేసుకుంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అందరూ వెళ్ళి ఏమవ్వాలి? అమ్ముకుందామంటే భూమి కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, డబ్బులు ఉండేవి కావు, యువతకు ఉద్యోగాల అవకాశాలు ఉండేవి కావు. ఏదో ఒక బ్రతుకు దేవుడా ఏం బ్రతకాలంటే వాలంటీర్ల సంస్థగా బతికి, సాక్షి న్యూస్ పేపర్ డెలివరీ బాయ్లుగా బతికి, అతని సంస్థని పైకి తీసుకెళ్ళటానికి 5,000 రూపాయల నెల జీతగాళ్ళ కింద చేశాడు. నీ ముఖార విందం కెపాసిటీ ఇది. నీ ముఖార విందం కెపాసిటీ ఏంటంటే ప్రభుత్వ భవనాలు భవంతులన్నింటినీ తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలకు కొంత, నీ జేబుల్లో కొంత నొక్కోవటం నీ ముఖార విందం కెపాసిటీ. ఎందుకంటే నీ మొహం చూసి ఈ రోజు దాకా జగన్ అప్పుడెప్పుడో అదానీ వస్తాడని చెప్పావు, రాలా. ఒరిస్సాకి వెళ్ళిపోయాడు మిట్టలు, ఇక్కడ ఏదో లోకేష్ ఇలా మొత్తుకుంటున్నాడు, ఏంటిదంతా ఇక్కడ మీరు మొత్తుకోవడమే అన్నావు. ఆ రోజు మిట్టల్ పేరు నీకు రాదు, కానీ నీ ముఖార విందం చూసి దావోస్లో మిట్టల్ ఎంఓయూ సైన్ చేస్తాడు. ఏనా స్లైడ్ కూడా దేర్ వాజ్ నో ఎంఓయూ సైన్ విత్ మిట్టల్. నీ ముఖార విందం దేనికి పనికి వస్తుందంటే అది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పి దొంగలు దోచుకుంటారు చూడు, ఆ ముఖార విందం నీది. బస్ ఎక్కగానే కర్చీఫ్ వేసుకుని సీట్ నాదే అని కూర్చుంటారు చూడు, చిల్లర గొడవలు పడతారు నేను ఇందాకే కర్చీఫ్ వేసానని చెప్పి, ఆ ముఖార విందం నీది. ఈ ముఖార విందం ఈరోజు అసెంబ్లీకి రాలేదు. ఈ ముఖార విందం రాష్ట్రానికి దేనికి పనికిరాదు. బేసికలీ నీ ఫేస్ వాల్యూ అన్నది 0.
ఆ 0 ఫేస్ వాల్యూతో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అనేది ఇంపాసిబుల్. సో నీ ముఖార విందం ఈ రోజు అసెంబ్లీలో ఒకసారి వచ్చుంటే ఎలా ఉంటావా నువ్వు అని జనాలు చూసేవాళ్ళు. లేకపోతే అరా కొరా వారానికి ఒకసారి వచ్చి నువ్వు పెట్టే ఆ సాక్షి ప్రెస్ మీట్లు తప్ప నేను ఎవరో చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అది కూడా ఫ్యూ థౌజండ్స్ పీపుల్ చూస్తారు. రావాల్సింది నీ ముఖార విందం ఈరోజు అసెంబ్లీకి. మొన్న అసెంబ్లీకి వచ్చాడు కదండి, ఆ ముఖార విందం ఒకసారి ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డిది. ఏదో అంటే లిటరల్లీ ఏదో నిజంగా తప్పిపోయిన పిల్లల నుంచి ఉంటారు చూడండి, బాబోయ్ నేను ఇక్కడ ఉన్నానని, అలా ఉంటుంది ఆ ముఖార విందం. సో అదృష్టం ఆ ముఖార విందం ఈరోజు అసెంబ్లీకి రాకపోవటం అదృష్టం. ఒక శుభసూచకంగా అమరావతి గురించి ఈరోజు లెజిటిమసీ జరుగుతున్నప్పుడు, తీర్మానం జరుగుతున్నప్పుడు ఈ ముఖార విందం రావటం అవసరం లేదు. ఆయన రానప్పుడు మనం ఎందుకు ఆయన గురించి ఇంత ప్రొవక్లాడబడి నువ్వు రాలేదని ఆ పార్టీలో ఉన్న జంప్ అయిపోవటం ఖాయం. లెక్క కొన్ని నెలల్లో ఆ పార్టీ మూతపట్టడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు అమరావతిని ఇంకేం పీకలేరు, రాష్ట్రాన్ని ఇంకేం పీకలేరు. వీళ్ళు వచ్చి అడిగినా ఓట్లు వేసేవాళ్ళు ఉండరు. ఒకవేళ అందరూ జంప్ అయితే ఈ పార్టీ మర్జర్ అయిపోయి పార్టీ పేరు కూడా లేకుండా పోవటం ఖాయం. ఇది తాత్పర్యం. మీరందరూ కూడా ఈ ముఖార విందం ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే బాగుండేదని అనుకుంటున్నారా, లేకపోతే రాకపోవడంలో అబ్బా మాకు చాలా సుఖంగా ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కమెంట్స్ ఒపీనియన్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.